హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా ఈ వీడియోలో గ్రూప్ సి ఉద్యోగాలకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు పడినాయండి. అంటే అటెండర్ పోస్టుల నుంచి ఆఫీసర్ పోస్టుల వరకు అన్ని రకాల పోస్టులు పడినాయి. ఏ పోస్టులకి ఎవరు అర్హులు, ఏజ్ లిమిట్ ఎంత, ఎగ్జామ్ ఫీజు ఎంత అని పూర్తి వివరాలు అయితే చెప్తానండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు ఎన్ని మార్క్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి, ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుందా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఇంకోండి, నేను చెప్పినట్లుగానే గ్రూప్ సి పోస్టులకి ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి వచ్చి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చి 27 years అండి. 10+2 క్వాలిఫికేషన్తో ఉంటుంది. శాలరీ వచ్చి 5. ఇక్కడ మనకి పే స్కేల్ గ్రేడ్ 4 క్యాడర్లో వస్తుందండి. అంటే 20,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్స్, సూపర్ సీనియర్ కింద పోస్టులు కూడా ఉన్నాయండి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. నేను ఇందులో చెప్పేది ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అండి. దీనికి 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. గ్రూప్ సిలో దీనికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గ్రూప్ సి కింద వస్తాయి. దానికి ఏజ్ లిమిట్ వచ్చి 27 years, 18 years నుంచి 27 years మధ్యలో ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా డిఫరెంట్ క్యాస్ట్ల వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్, అంటే 3 years, 5 years అలా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. దీనికి అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి, రిజర్వ్డ్ పోస్టులు కూడా ఉన్నాయండి. సో వాళ్ళ కేటగిరీస్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. అండ్ చూడండి, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి వచ్చి ఈ కూడా సేమ్ ఇలాంటి గ్రూప్ సి క్యాడర్లోకి వస్తుంది. 33 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 5 years ఎక్కువ. అండ్ ఎనీ క్వాలిఫికేషన్, డిగ్రీ అయి ఉండొచ్చు, లేకపోతే 10+2 ఉన్నా సరిపోతుందండి. దీనికి మనకి ఈక్వలెంట్ ఏది ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ డిప్లొమా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్ అండి. వీళ్ళకి బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవాలండి, జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ పొజిషన్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు, దానికి తగ్గట్టుగా డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్, క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి. మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇంకోటి గ్రూప్ బిలోకి వస్తుంది. సూపరింటెండెంట్ పోస్టులకి వీటికి అయితే టెక్నీషియన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఇలా చాలా కేటగిరీస్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. దాని ప్రకారం శాలరీస్ ఉన్నాయండి. మినిమం శాలరీ వచ్చి 20,000 ఉంటుందండి. మ్యాక్సిమం శాలరీ వచ్చి 36,000 వరకు ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ ఉంటాయండి. ఇంకోండి, కొన్ని పోస్టులకి అయితే 40,000 అలా కూడా ఉన్నాయండి. మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీనికి అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయినాయండి. 28th మార్చ్లో స్టార్ట్ అయింది. 27th April వరకు ఉందండి దీనికి లాస్ట్ డేట్. దీనికి హార్డ్ కాపీ తీసుకొని అప్లై చేసిన తర్వాత మనం పోస్ట్లో కూడా పంపించాల్సి వస్తుంది. దానికి May 6th వరకు ఉందండి లాస్ట్ డేట్. అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీ తీసుకుని మన సర్టిఫికెట్స్ అన్నిటిని కలిపి మన సర్టిఫికెట్స్ జిరాక్సెస్ని కూడా అటాచ్ చేస్తూ వాళ్ళ ఒక అడ్రస్ అయితే ఇచ్చారండి. దానికి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలండి. దీని ద్వారా అప్లై చేస్తే మాత్రమే అప్లై అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేసినంత మాత్రం అప్లికేషన్ సెండ్ అయినట్టు కాదు. నెక్స్ట్ వచ్చి దీనికి డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ పోస్ట్స్ అవి ఉన్నాయండి. దీనికి అప్లికేషన్ వచ్చేసరికి ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అవుతారండి. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి గ్రూప్ ఏ అయితే
1000 నుంచి 500 1000 అండి. ఎస్సీ అన్‌రిజర్వ్డ్‌కి, ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూడీ మూవ్‌మెంట్స్ వీళ్ళందరికి 500. గ్రూప్ బి, గ్రూప్ సి అయితే 500 ఏమో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి 250 రూపీస్. అండ్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్ చేయాలి కదండీ! దానికి ఇదండి రిజిస్టర్ ఎన్ఐటి గోవా క్యాంపస్‌కి మనం పంపించాలి. ఈ ఎన్ఐటి గోవా క్యాంపస్ నుంచి మనకి పడినాయి ఇప్పుడు అప్లికేషన్స్. కానీ దీనికి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ 1 ఇయర్ అక్కడ వర్క్ చేసిన తర్వాత మనకి ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, ఎన్ఐటి తిరుపతి ఇలా ఉన్నాయి కదండి! ఎక్కడైనా మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ కూడా నార్మల్ ఒక సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకోండి. స్కిల్ టెస్ట్ పెద్ద ఏమి ఉండదండి. ఇంటర్వ్యూ కూడా ఏమి ఉండదు. ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు. రిటర్న్ ఎగ్జామ్కి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ ఇవేనండి. టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి అందరికీ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళ పోస్టులను బట్టి ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు అప్లై చేశారు అనే దాన్ని బట్టి, ఏ గ్రూప్ ఏకా గ్రూప్ బీకా అనే దాన్ని బట్టి ఎగ్జామ్ సివియారిటీ పెరుగుతుంది. ఈ ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే సింపుల్గానే ఉంటుందండి. మిగిలిన పోస్టులకు కొంచెం టఫ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాని ప్రకారం దేనికి అప్లై చేశారో దాని ప్రకారం ప్రిపేర్ అయితే సరిపోతుందండి. కొన్ని పోస్టులు వచ్చి చూడండి, ఆల్రెడీ అన్ని వాళ్ళకి అన్రిజర్వ్డ్ పోస్టులు ఇచ్చారండి గ్రూప్ సికి. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఏ పోస్టులకి ఎంత ఏజ్ లిమిటో కూడా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, 27 ఇయర్స్. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుందండి. ఇంకోండి ఇక్కడ నేను ఆల్రెడీ అన్రిజర్వ్డ్ పోస్టులు వాళ్ళకి ఏ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు ఉంటారు అనేది దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. గ్రూప్ బి పొజిషన్స్ అయితే ఏమున్నాయి, గ్రూప్ ఏ అయితే ఏమున్నాయి అన్నీ చూపిస్తున్నానండి. ఈ అప్లికేషన్లో మీరు ఓపెన్ చేసి చూసుకొని మీకు అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా తెలుస్తాయండి. ఇది మనకి ఎన్ఐటి గోవా నుంచి వచ్చింది ప్రజెంట్. అంతేనండి, ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత పోస్ట్లో మన డాక్యుమెంట్స్తో సహా పంపించాలండి. అది మాత్రం కంపల్సరీ ఈ అప్లికేషన్కి మ్యాండేటరీ అండి. ఇదిగోండి మనకి ముందు ఈ గోవాలో ఈ పొజిషన్స్ అయితే పడినాయి కదా, ఫస్ట్ జాబ్ లొకేషన్ గోవా అవుతుందండి. నెక్స్ట్ మనకు కావాల్సిన లొకేషన్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఆఫ్టర్ 1 ఇయర్ వర్క్ చేసిన తర్వాత. ఇదిగోండి నేను ఆల్రెడీ ఈ వీడియోలో మీకు ఏమేమి పోస్టులు ఏ కేటగిరీస్కి సంబంధించిన అన్నీ చెప్పాను కదండి. ఇలాగే ఉంటుంది. ఈ పోస్టులకి ఈ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవాలండి. అంటే బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10+2 చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా వాళ్ళ పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ ఉందండి. అంటే 27 ఇయర్స్ నుంచి 38 ఇయర్స్ మ్యాక్సిమం వరకు అప్లై చేసుకోవడానికి మనకి ఈ నోటిఫికేషన్లో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ కూడా ఒక్క ఎగ్జామే ఉంటుంది కాబట్టి కంపల్సరీ పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి దీన్ని మిస్ చేసుకోవద్దండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. Thank you.